ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు మున్నేరు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నాన్ స్టాప్ గా వర్షాలు కురుస్తుండటంతో పంటలు నష్టపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మనం చూడొచ్చు, ప్రస్తుతం వర్షాలతో ఖమ్మం జిల్లా అతలాకుతలవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాలు తీసి కాలు పెట్టాలంటే కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలు జంకుతున్న పరిస్థితి. ప్రతి ఏడాది మున్నేరు పరివాహక ప్రాంతం విషాదాన్ని మిగిల్చిన ఘటన మరవక ముందుకే మళ్లీ ఈ ఏడాది కూడా ఇదే ఏడాదిలో 2 సార్లు కూడా మున్నేరు అధిక సంఖ్యలో ప్రవహిస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఇప్పటికే మంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మంత్రుల ఆదేశాలతో అప్రమత్తమైనట్టు వ్యవసాయ, రెవెన్యూ శాఖ అండ్ పోలీసు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుంటూ కూడా మొత్తంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ కూడా ప్రకటించారు. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి కూడా ఎక్కువ ప్రాంతాల్లో గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో వాగులు, వంకలు కూడా పొంగి పొర్లుతున్న నేపథ్యంలో దాదాపు వారం రోజుల వ్యవధిలోనే మొత్తంగా 3 రోజుల్లోనే మళ్లీ తిరిగి వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. ఒకవైపు గోదావరి పరివాహక ప్రాంతం కూడా 3వ ప్రమాద హెచ్చరికకు సమీపంలో ప్రవహించింది. ఆ తర్వాత క్రమేపీ పేరూరు దగ్గర గోదావరి వరద తగ్గిపోవడంతో గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక నుంచి నార్మల్ స్థితికి చేరుకుంది. ఇప్పుడు మళ్లీ తిరిగి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అటు గోదావరి పరివాహక ప్రాంతం కావచ్చు, మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలు మాత్రం హై అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లో అంటే ఖమ్మం నగరంలోని దాదాపు 12 డివిజన్లో కూడా మున్నేరు ప్రవహిస్తుంది. ఆ మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని అధికారులు జారీ చేసిన పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజల్ని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు ఆ విధంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే దాదాపు అంటే ఈ రోజు వినాయక చవితి పూజలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఉదయం 10 నుంచే పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. కానీ వర్షం నిరంతరాయంగా కురుస్తుండటంతో అటు పూజకు సంబంధించి కూడా కొంత అంతరాయం కలిగిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి అంటే ప్రస్తుతం ఖమ్మంలో అత్యధికంగా ఎర్రుపాలెం సంబంధించిన ప్రాంతాల్లో వైరాలో ఎక్కువగా వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా ఖమ్మం సమీపంలో వర్షపాతం నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగే వర్షాలు పడితే మాత్రం తీవ్ర ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం కూడా ఉందని కూడా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. ఇప్పుడిప్పుడే క్రమంగా మున్నేరుకు సంబంధించి కూడా వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొదటిన అధికారులు హైలైట్ ప్రకటించినప్పుడు కూడా మొత్తంగా సీజనల్ వ్యాధులకు సంబంధించి చినుకు పడితే సీజనల్ వ్యాధులకు సంబంధించి కూడా వ్యాధులు ప్రబలుతున్న పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. ఏదేమైనా ఖమ్మం నగరంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు కావచ్చు, రోడ్లకు సంబంధించి కూడా పంచాయతీరాజ్ రోడ్లు భవనాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి, గుంటలు ఏర్పడే ప్రమాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఖమ్మంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు ఒకవైపు, మరోవైపు రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే పత్తి రైతులకు సంబంధించి కూడా మొత్తం తోటల్లో నీరు చేరిపోవడంతో బుక్కలు ఎండిపోతున్నాయి. అదేవిధంగా ఎక్కువ వర్షాలు కురిస్తే మాత్రం యూరియా వాడకం కూడా అదే స్థాయిలో ఉంటుంది. మొక్క పెరుగుదలకు యూరియా అవసరం ఉంటుంది. ఒకవైపు యూరియా కొరతతో ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు వర్షాలతో మళ్లీ యూరియా డిమాండ్ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓసీలలో బొగ్గు ఉత్పత్తి కూడా అటు కొత్తగూడెం కావచ్చు, అంటే మనుగూరు, సత్తుపల్లి, ఇల్లందుకు సంబంధించిన ఓసీలలో వరద నీరు చేరుతుండడంతో బొగ్గు ఉత్పత్తి వెలికి తీయడానికి తీవ్రంగా ఇబ్బంది అయితే ఏర్పడుతుంది. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ ఖమ్మం.